కాదు ఎలా ఉంది, బాగుంది అది. విజయవాడ సిపి గారు, డీసీపీ మేడం గారు ఈ విధంగా బాగా ఎండగా ఉంటుంది కాబట్టి సిగ్నల్ పడినప్పుడు ఆగిన వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎండకని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేసాం. బాగుందంటారా? ఓకే, ఇంకా బాగుంటారు మీరు హెల్మెట్ పెడితే. హెల్మెట్ పెడితే మీ జీవితాంతం బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు, అందరూ బాగుంటారు. దయచేసి చాలా చాలా థ్యాంక్స్ మీరు హెల్మెట్ పెట్టుకున్నందుకు. చాలా సంతోషం సార్. ప్లీజ్ పెట్టుకోండి స్టాఫ్. నేనే పెడతాను బ్రదర్. థ్యాంక్ యూ. చాలా మంచి ఐడియా అండి ఇది. ఎందుకంటే ఎండలో ఇక్కడ ఆగినప్పుడల్లా దాదాపు 2 నిమిషాలు ఎండలో నిలబడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇలా కడతాం వల్ల బాగుందంటారా? అవసరం అంటారా? ఎండాకాలం ఎక్కువగా బాగానే ఉందంటారా? స్టాప్ పెట్టుకోండి మీరు అది కూడా. పైన ఇలా కడతాం వల్ల బాగానే ఉందంటారా? ఉంచమంటారా? అది ఉంచమంటారా? అదే ఉంచమంటారా అయితే పైది? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సిగ్నల్ పడినప్పుడు ఎక్కువ ఇది అవ్వకుండా బాగానే ఉంటుంది, అందరికి ఫ్రీగా ఉంటుంది. మెయిన్ ఎండ నుంచి రిలీఫ్ కొంచెం. హెల్మెట్ పెట్టుకుంటే నీ కుటుంబం బాగుంటుంది, మీరు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఓకే, కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోనా? చాలా సంతోషం, నువ్వు హెల్మెట్ పెట్టుకొని వచ్చావు. చాలా సంతోషం. నీ ఫ్యామిలీకి అసలు డోకా లేదు, నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ భార్య బిడ్డలు అందరూ హ్యాపీగా ఉంటారు నాన్న. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయండి, రండి ప్లీజ్. చల్లగా ఉంది కదా, ఏం ఇబ్బంది లేదు, ఇక్కడ ఉంది కదా. వెరీ గుడ్ నాన్న, చిన్న కుర్రోడు అయినా హెల్మెట్ పెట్టుకున్నావు. గ్యారంటీగా 100 సంవత్సరాలు బతుకుతావు హెల్మెట్ పెట్టుకున్నంతకాలం. వెరీ గుడ్, గుడ్ గుడ్. బాగుందా ఇది? బాగుందా బాగాలేదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. దేని కోసం పెట్టాం? మీరు మా కోసం ఏం చేయాలి తెలుసా? హెల్మెట్ పెట్టుకోండి. వెరీ గుడ్. మీరు ఎప్పుడైతే హెల్మెట్ పెట్టుకున్నారో మీ కుటుంబం బాగుంటుంది, మీరు బాగుంటారు, ఈ సమాజం కూడా బాగుంటుంది. పోలీస్గా మేము కూడా సంతోషిస్తాం. హెల్మెట్ పెట్టుకుంటే ఫైన్ వేస్తామా? వెరీ గుడ్. ఫైన్ కాదు నాన్న, ముఖ్యం కావాల్సిందంటే మీ ఫ్యామిలీయే. మేము అందుకే అనుకుంటారు పోలీసు వాళ్ళు ఏదో పట్టుకుంటారు అది అని. మా కోసం కాదు నాన్న, హెల్మెట్ పెట్టుకోండి. పంతులు గారు చాలా సంతోషం హెల్మెట్ పెట్టుకున్నందుకు. ఆ స్ట్రిప్ కూడా పెట్టుకోండి సార్ దయచేసి. కొంచెం ఒకసారి ఇలా అనండి ఒకసారి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. తమ్ముడు ఆగు, నీళ్ళలో ఉండు తమ్ముడు, మీకోసం ఏర్పాటు చేశాను తమ్ముడు. బాగుందా పైన? బాగుందా? పెట్టుకోండి, హెల్మెట్ తీకండి, పెట్టుకోండి. మీకోసం ఇచ్చేసి పెట్టించాం కదా, మీరు మా కోసం ఏం చేస్తారు? వెరీ గుడ్, దట్స్ గుడ్, దట్స్ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. వెరీ గుడ్, ఇంకా సంతోషం. ఓకే, మీరు ఇంకా మా వైపు నుంచి అందరూ హెల్మెట్ పెట్టుకున్నారు అనుకో, ఇంకా మేము ఎక్కువ సేవ చేస్తాం మీకు. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలని ప్రభుత్వం వారు కానీ పోలీసు వారు కానీ ఇంకా బాగా సాయం చేస్తాం. చూసా మా కానిస్టేబుల్ గారు కూడా పెట్టుకున్నారు, చూసావా హెల్మెట్? చూడండి, ఫుల్ హెల్మెట్ పెట్టుకున్నాడు. గుడ్ గుడ్, ఎక్సలెంట్. దానికోసం మీరు ఎంతో సేవ చేస్తున్నారు. ఇంత ఎండలో కూడా ఇంతమంది ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంతమందికి అసలు మీరు ప్రజలకు ఒకళ్ళకి యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిద్ది. దానికోసం కేసు రాయాలనే కాన్సెప్ట్ కన్నా ముందు అసలు వాళ్ళకి ఎంత అవగాహనతో మీరు చేస్తున్న సేవకి నేను అసలు మాటల్లో చెప్పలేను. ఇక్కడ దగ్గరగా 200 మందికి పైగా మీరు ఈ 2 అవర్స్లో చెప్పారు. నేను ఇక్కడే ఉండి చూస్తున్నాను కాబట్టి మా షాప్ పక్కన ఉండబట్టి ఇంత సేవ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అది ప్రజలు కూడా వినియోగించుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. తీసుకుంటాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా నీవు అభిమానం చేస్తున్నాయి, మేము సేకరిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.